హాయ్ డైరెక్టర్ గారు. ఏంటి కొత్త పిలుపు? ఐ కెన్ హెల్ప్ యూ. కావాలంటే నేను ప్రొడ్యూస్ చేస్తా. ఈ కెమెరామెన్ రాలేదు, టైం అయిపోతుంది. రే నువ్వేం టెన్షన్ పడకు, మొత్తం నేను చూసుకుంటా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు డాక్టర్ అయ్యే వరకు నేను లవర్లా కాకుండా పేషెంట్లా వెయిట్ చేస్తాను. హాయ్, హౌ ఆర్ యూ? హే హాయ్. 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 డౌన్లోడ్ హ్యాపెన్ నౌ టు మీట్ పీపుల్ హూ మ్యాచ్ యువర్ వైబ్. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. వాట్సాప్. ఇంకా ఏం లేదు, నువ్వు చెప్పు. మొత్తానికి నీ ఫస్ట్ షార్ట్ ఫిలిం తీసావు, రేపు రిలీజ్ కూడా చేస్తున్నావు. కంగ్రాచులేషన్స్. మధు, ఇదంతా నీ వల్లే జరిగింది. థ్యాంక్స్ మధు, రియల్లీ చాలా థ్యాంక్స్. చిన్న చిన్న వాటికి సారీలు, థ్యాంక్ యూలు చెప్పకూడదు, వాటి వాల్యూ పడిపోతుంది. ఓకేనా? ఓకే. సరే, రేపు కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మనం అప్లోడ్ చేసిన షార్ట్ ఫిల్మ్కి 10,000 వ్యూవర్షిప్ వస్తాయి అనుకున్నాను రా, కనీసం 1000 వ్యూవర్షిప్ కూడా రాలేదు. అదే కదా. అప్లోడ్ చేసిన వెంటనే వ్యూస్ వచ్చేసాయా? ఇప్పటి వరకు ఎన్ని వ్యూస్ వచ్చాయి? 954 వ్యూస్, 12 కామెంట్లు. ఆ కామెంట్స్ ఏమొచ్చాయి చెప్పరా? అవును, చదువు రివ్యూస్ తెలుసుకుందాం. చదువుతా, అన్ని కామెంట్లు చదువుతా, వెయిట్ చెయ్యి. శ్రీ దుర్గామాత జ్యోతిష్యాలయం, మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా ఈ క్రింది నెంబర్కి కాల్ చేయండి. ఫస్ట్ వ్యూ, ఫస్ట్ కామెంట్, ఫస్ట్ లైక్. పులిగోరు దెబ్బ, ఊరంతా అబ్బా. ఆ కామెంట్ ఎవరు పెట్టారా? ఎవరు పెట్టట్లేదని మీ మామయ్య కామెంట్ పెట్టేసుకున్నాడు రా. అనుకున్నా. ఈరోజు నా బర్త్డే, మీరందరూ నాకు విషెస్ చెప్పండి. రిమైనింగ్ 8 కామెంట్లు విషెస్ చెప్పమన్నారు కదా, మిగతా 8 మంది హ్యాపీ బర్త్డే అని విషెస్ చెప్పారు. మన వాళ్ళందరూ వచ్చేయండి. చరణ్ బాబు మన బాగా క్లోజ్ రా. చిరంజీవి గారితో మాట్లాడి సెట్ చేద్దాం. ఊరెల్లుడు ఇంటికంతే ఫోన్లు వచ్చేస్తాయి.
బాగుంది. థ్యాంక్స్ మాయా. నెక్స్ట్ ఎలక్షన్లో మనకు ఓటేసిన వాళ్ళందరినీ సినిమా ఇండస్ట్రీకి లాగేస్తానని చెప్పాను. ఇప్పుడు మీ ఊర్లో మీరు హీరో అయిపోయినట్టేనా? ఈడేంటి ముఖం మార్కెట్స్లో పెట్టాడు? వ్యూస్ తక్కువ వచ్చినాయని బాధపడుతున్నాడు పాపం. ఒరే అల్లు, నువ్వు ఫీల్ అవుకే, నువ్వు డైరెక్టర్ అయిపోయావు, నేను హీరో అయిపోయాను. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ తీసి డైరెక్టర్ అయిపోయినంటే సరిపోదు మాయా. మనం తీసిన సినిమా థియేటర్లో పడాలి, అప్పుడే వాడు డైరెక్టర్ అయినట్టు. ఈ షార్ట్ ఫిల్మ్స్కి కంటెంట్ బాగుంటే చూస్తారంటారు కానీ నిజానికి అమ్మాయి బాగుండాలరా. నేను ఎప్పటికీ చెప్పాను అల్లుడికి మంచి హీరోయిన్ పెట్టరా అని. మన ముందు అనాలి కదా. అమ్మా నా బండి తాళం ఇక్కడ ఉందిలే. వస్తాను నాన్న. మదన్ నాన్న కూర్చో. చెప్పండి నాన్న. రాత్రి చెల్లి నీ షార్ట్ ఫిలిం చూపించిందిరా, బాగుంది కామెడీగా. మీ మావయ్య దేనికి పనికిరాడు అనుకున్నాను రా, నీ షార్ట్ ఫిల్మ్కైనా పనికొచ్చాడు. నా వల్లే ఆగిపోయావు, అలాగే ఉండిపోకు, ప్రయత్నిస్తూనే ఉండు, నువ్వు అనుకున్నది సాధిస్తావు. సరేనా? సరే నాన్న. వెళ్ళు. ఏం డైరెక్టర్ గారు, ఏం చేస్తున్నారు ఒక్కరే కూర్చొని? ఏం లేదు. మనం ఇలా కామెడీ స్టోరీస్ కాకుండా ఏదైనా లవ్ స్టోరీస్ తీయాల్సి ఉండే. అట్లీస్ట్ కొంచెమైనా వర్కౌట్ అయ్యేదేమో. ఈ రోజుల్లో లవ్ స్టోరీస్కి ఎవరు కనెక్ట్ అవుతారు మధు? ఎందుకు ఎవరు? సరిగా తీస్తే ఎవరన్నా కనెక్ట్ అవుతారు. అయినా నాకు లవ్ స్టోరీస్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అదే ఎందుకు? ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు మధు. నీ లవ్ స్టోరీ ఫెయిల్ అయినందుక? ఐ థింక్ ఐఎమ్ నాట్ రాంగ్. నువ్వు ఇంకా అమ్మాయిని మర్చిపోలేదు కదా? అబ్బాయిలే మధు, నార్మల్గా అమ్మాయి లిఫ్ట్ ఇస్తేనే మర్చిపోలేం, అలాంటిది హ్యాండ్ ఇస్తే మర్చిపోతామా? తను వదిలేసింది, నువ్వు కూడా వదిలేయాల్సిన టైం వచ్చింది. నువ్వేమన్నా మోసం చేసావా, అబద్ధం చెప్పావా? జస్ట్ వెయిట్ చేయమన్నావు, తను వేస్ట్ అనుకుంది. తను అలా అనుకోవడంలో తప్పేముంది అనిపిస్తుంది మధు. లైఫ్లో సక్సెస్ అవ్వకపోతే కేర్ చూపించిన వాళ్ళే చీప్గా చూస్తారు. అయినా నా లైఫ్ ఎలా ఉంటుందని తను ముందే చెప్పింది, నేనే వినలేదు. అయినా దగ్గర ఏముందని తను ఉండాలి. తన పాయింట్ ఆఫ్ వ్యూలో అదే కరెక్ట్ అయి ఉండొచ్చు. ఏంటి వెయిట్ చేయకుండా వెళ్ళిపోవడం కరెక్టా? మనం కొంచెంసేపు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం మధు. అసలు ఒక అమ్మాయి ఎందుకు వెయిట్ చేయాలి చెప్పు? ఇప్పుడు ఒక అమ్మాయికి నేను 10 నిమిషాల్లో వస్తాను, నువ్వు బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేయన్నప్పుడు 20 నిమిషాలు వెయిట్ చేసినా ప్రాబ్లం లేదు. కానీ నువ్వు బస్ స్టాప్ దగ్గర వెయిట్ చెయ్యు, నేను ఎప్పుడు వస్తానో తెలియదు అంటే కుదరదు. ఇక్కడ లిఫ్ట్ ఇవ్వడానికి చాలా మంది రెడీగా ఉంటారు. వెయిట్ చేయకుండా వెళ్ళిపోయినప్పుడు అది లవ్ ఎలా అవుతుంది? లవ్వు 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 అని కొట్టేసుకుంటారు, కానీ ఇక్కడ ఏమీ ఉండదు. ఏమీ. సరే ఫ్రస్ట్రేట్ అవ్వకు, నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? వేరే వాళ్ళ గురించి నాకు తెలీదు, కానీ నువ్వు రావడానికి లేట్ అయినా నేను నీకోసం వెయిట్ చేస్తా మదన్. సౌండింగ్స్ బాగున్నాయి, కానీ ఎందుకు అంటే నాకు ఎందుకు ఇంత పెద్ద ఆఫర్ అని? ఆఫర్ కాదు, లవ్. నువ్వంటే నాకు ఇష్టం మదన్. ఐ లవ్ యూ మదన్. నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. బాయ్. మధు మధు ఏంటిది ఇప్పుడు? ప్రపోజ్ చేసిందా? ఇలా కూడా ప్రపోజ్ చేస్తారా? ఏంట్రా? అవును బ్రో, మీరు ఎక్కడే ఉంటారా? లేదు బ్రో, తినేసి వెళ్ళిపోతా.
అన్న ఈ మధ్యన ఆర్డర్లు సరిగ్గా పడడం లేదు కదా. ఉమ్, ఉమ్. హే మధు, ఆ కీస్ ఇవ్వా, టైం అవుతుంది. ఇవ్వకపోతే ఏం చేస్తానా, బలవంతంగా లాగేసుకో. ఆహా. హ్మ్. ఇప్పుడు తీసుకొని చూపి. ఏ మధు, ఇది రోడ్డు, ఎవరైనా చూస్తే బాగోదు. ఆ కీస్ ఇవ్వ ప్లీజ్. అంటే చూడకపోతే ఓకేనా? చూడు, కస్టమర్ కూడా ఫోన్ చేస్తున్నాడు. హలో సార్. హలో, నాది ఆర్డర్ పెట్టి చాలాసేపు అయినాయి. మీది ఎప్పుడు వస్తే? నాది ప్రెసెంట్ ట్రాఫిక్లో ఉంది, మీది రావడానికి 10 నిమిషాలు పడుతుంది, వెయిట్ చేయండి. నాది బయటే వెయిట్ చేస్తుంది, మీది త్వరగా రండి. సరే మేడం. నాది మేడం కాదు సార్ హే. ఓకే సార్. అసలు నీ బాధ ఏంటి నాకు అర్థం కావట్లేదు. అసలు నీ బాధ ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. నేనేమన్నా ఐ హేట్ యూ అని చెప్పానా? ఐ లవ్ యూ అని చెప్పాను. ఎందుకలా ఇగ్నోర్ చేస్తున్నావు? కాల్ చేసి కట్ చేస్తున్నావు, మెసేజ్ చేస్తే ఇగ్నోర్ చేస్తున్నావు. హా, మళ్ళీ చెప్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. నేను నీకు నిజంగా ఇష్టమైతే ఆ కీస్ ఇవ్వు. ఏంటి బ్రో ఎక్స్ప్రెషను? నేను అడిగింది కీస్, నువ్వు అనుకునేది కాదు. టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. ఎవరెవరో ఏమనుకుంటారో అర్థమవుతుంది కానీ నా మనసులో ఏముందో అర్థం అవ్వట్లేదా నీకు? అయినా నా వెనుక ఎంతమంది పడ్డారో తెలుసా నీకు? తెలీదు, తెలుసుకోవాలని కూడా లేదే. వాళ్ళని కాదని నీ వెనుక ఎందుకు పడ్డానో తెలుసా నీకు? బికాస్ ఐ లవ్ యూ. మధు, ఇప్పటికే నా లైఫ్ అంతా గోలగోలగా ఉంది. నీకు నీ ఐ లవ్ యూకి ఒక దండం. ఆ తాళాలు ఇస్తే నేను పోతా. సరే, నేను కూడా వస్తా పద. సరే. సారీ. ఇప్పుడు చెప్పు, అసలు ఏంటి నీ ప్రాబ్లం? అసలు నా గురించి నీకేం తెలుసాను మధు? మధు, నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదు. లైఫ్లో నీతో కలిసి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా మదన్. అబ్బా, నాతో ట్రావెల్ చేయడం అంటే స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తున్నాను స్మూత్గా ఉండదు. ఎడారిలో నడుస్తున్నట్టు, సముద్రంలో ఈతున్నట్టు ఉంటుంది. పర్లేదు, నేను అడ్జస్ట్ అవుతా. అలా అంటారు కానీ ఉండరు. అమ్మాయిలు అందరూ అదే అంటారు మధు. నువ్వు వద్దంటే ఏడుస్తాను, నువ్వేం చేసినా భరిస్తాను అని. కానీ తర్వాతే 3Dలో చుక్కలు చూపిస్తారు. నువ్వు ఎక్కడ ఉండు, నేను ఆర్డర్ ఇచ్చి వస్తాను. ఓకే. నీకు ఎక్కడ? మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? నాకు ఇప్పుడు వెళ్ళాలని లేదు. ఏం డిసైడ్ అయ్యావో చెప్పు. మధు, ఈ లవ్ గివ్ అన్నీ నా వల్ల కాదు, నాకు కుదరదు మధు. కాదు కుదరదు అని ఆప్షనే లేదు, ఒప్పుకోవాల్సింది అంతే. నీకు ఇలా కాదు కానీ డీటెయిల్గా చెప్తుందా దా. ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? ఐ లవ్ యూ మదన్. మధు, నీకు అర్థం కావట్లేదు. లవ్వుకు పనికిరాని క్యాండిడేట్ నేను. సరే, నా గురించి ఏం తెలుసని? అసలేంట్రా నువ్వు మాట్లాడితే ఊరికే నా గురించి ఏం తెలుసని అంటావు? ఏముంది నీ గురించి తెలుసుకోవడానికి? ఏదో మగధీర ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు నీ ఓవర్ యాక్టింగ్. సరే, నీకో పాస్ట్ ఉంది. సడన్ గా మీ నాన్నకి హెల్త్ అప్సెట్ అయింది, దానివల్ల నువ్వు చాలా అప్పులు చేసావు. దాని నుంచి బయటికి రావడానికి ఇప్పుడు ఈ డెలివరీ బాయ్లా వర్క్ చేస్తున్నావు, అంతే కదా?
ఏదో ఈ భూమి పైన నీ ఒక్కడికి ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఓవర్ యాక్టింగ్. అయినా బయట చాలా మంది నీకన్నా ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు. నేనేదో నీ వెనుక పడుతున్నా అని అనుకోకు. నాకు నువ్వంటే ఇష్టం. ఐ మీన్ లవ్ విత్ యూ. అదే ఎందుకు మధు, మనం పరిచయం ఒక 2 months అవుద్దా? 2 months అయి ఉండొచ్చు. సరే నేనే ఎందుకో ఒక రీజన్ అంటూ ఉండాలి కదా. మదన్, యాక్చువల్గా నాకు నువ్వు 2 months నుంచి కాదు 3 years నుంచి తెలుసు. మన కాలేజ్లో నేను నీ జూనియర్ని. నాకు బేసిక్గా ఒక్కదానే ఉండడం అంటే ఇష్టం. కాలేజ్లో కూడా ఎవరితో ఫ్రెండ్షిప్ చేసేదాన్ని కాదు. ఒకరోజు నేను రికార్డ్ రాస్తున్నప్పుడు ఒక సూపర్ సీనియర్ వచ్చాడు. ఎప్పుడు కనిపించినా చాలా వర్స్ట్గా మాట్లాడేవాడు. హే మధు, వాట్సాప్. ఇంతకే నీకోసం క్లాస్కి వచ్చా. నువ్వు కనిపించకపోతే ఈరోజు రాలేదనుకున్నా. ఫైనల్లీ నువ్వు ఇక్కడ ఉన్నావు. అయినా ఈరోజు రెడ్ డ్రెస్లో చాలా బాగున్నావు తెలుసా. అరే మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు? ఏం రాస్తున్నావు? రికార్డా? సాంగ్స్ వింటున్నావా? నువ్వు ఇవే సాంగ్స్ వింటావా? ఏం తెచ్చుకున్నావు? వావ్, నా ఫేవరెట్. నువ్వు తింటావా? కొంచెం పర్లేదు, తిను. అరే నీ పిల్లతో పనిలో ఉన్నారా? అయిపోయినాక నీకు కాల్ చేస్తాను, డిస్టర్బ్ చేయకు. హే మధు, ఇంకేంటి విషయాలు? ఎక్స్క్యూజ్ మీ బ్రో, టిల్లు అంటే నువ్వేనా? ఈడేనా? ఎవడరా నువ్వు? నా పేరు మదన్ బ్రో, 2nd year ECE. అయితే ఏంటి ఇప్పుడు? ఏం లేదు బ్రో, తనేదో అన్నావంట కదా, తను అడిగితే చెప్పట్లేదు, నేను అడిగితే ఒక క్లారిటీ వస్తుందని తీసుకొచ్చా. ఏంట్రా అమ్మాయిని తీసుకొచ్చి షో చేస్తున్నావా? జూనియర్ గాడికి పిలిస్తే రావాలి, రికార్డ్ ఇస్తే రాయాలి. ఇదైనా నా క్లాసు, నా ఇష్టం, నీకెందుకురా? క్లాస్మేటే కదా బ్రో, ఏదో సొంత పిల్లమన్నట్టు మాట్లాడుతావేంటి? సర్లే, తను ఏమన్నావో చెప్పేస్తే. ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నా, ఫిగర్ బాగా మెయింటైన్ చేసావు. ఒక ఛాన్స్ ఇస్తావా అని అడిగా. ఎరా అడిగి ఇప్పిస్తావా? అప్పుడు నచ్చావు నువ్వు నాకు, పడిపోయా. తను మీ సిస్టర్ అనుకున్నాను. తర్వాతే తెలిసింది తను నీ గర్ల్ ఫ్రెండ్ అని. ఇంకా లైట్ తీసుకున్నాను. బట్ సడన్గా ఒకరోజు నువ్వు మా ఇంటికి డెలివరీ బాయ్ లాగా వస్తే నాకు అసలు ఏం అర్థం కాలేదు. చాలా షాక్లో ఉన్నా. ఆ రోజు హగ్ చేసుకోమని కూడా కావాలనే అడిగా. కావాలంటే మీరు నన్ను ఒక హగ్, ఒక ముద్దు పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు కొంచెం కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు. అప్పుడు నువ్వు మళ్ళీ నచ్చా. అందుకే నాకు నీ గురించి తెలుసుకోవాలనిపించింది. నీకు ఇష్టం లేకపోతే నేను ఫోర్స్ చేయను. ఐఎమ్ రియలీ సారీ, బట్ ఐ రియలీ లవ్ యూ మదన్.
మధు 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 అలా వెళ్ళిపోతావేంటి? నేను చెప్పేది కూడా వినాలి కదా. మధు, నీకు కూడా నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే నువ్వు కూడా నాకు ఓకే చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా? అరే మెంటల్ నా కొడుక, ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికి కదా. కానీ పెళ్లి తర్వాత నేను నీతో కాదు, నువ్వు నాతో ఉండాలి. మీ ఇల్లు ఉన్నంత పెద్దగా మా ఇల్లు ఉండదు. నీకు కావాల్సింది మీ నాన్న కొనిచ్చినంత సింపుల్గా నేనైతే కొనివ్వలేను. ప్రెజెంట్ నువ్వు అడ్జస్ట్ అవుతా అంటున్నావు, కానీ నేను ఫ్యూచర్లో గొడవలు అవుతాయి అంటున్నా. ఏంట్రా నువ్వు ఏదో జీవితం మొత్తం చూసేసినట్టు మాట్లాడుతున్నావు. మధు, నేను ఇండస్ట్రీకి వెళ్ళి ట్రై చేయాలి, సినిమా తీయాలి, సక్సెస్ అవ్వాలనుకుంటున్నా. మనసుకు నచ్చిన పని చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ సంపాదన ఉండదు. అది కూడా ఉంటేనే ఆడు సక్సెస్ అయినట్టు. అలా సక్సెస్ అయినోడికే సొసైటీలో రెస్పెక్ట్ ఇస్తారు, ఫోన్ లిఫ్ట్ చేస్తారు, ప్రేమించానంటే పెళ్లి కూడా చేసుకుంటారు. అంటే ఏంటి నువ్వు అనేది? నేను కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతా అనుకుంటున్నావా? అలా వెళ్ళిపోయేదుంటే నేనెందుకు నిన్ను ప్రేమిస్తా? మధు, టు బీ ఫ్రాంక్, ఫ్యాక్ట్ ఏంటంటే ప్రేమించుకునేటప్పుడు ఏది అడ్డురాదు, కానీ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అన్నీ అడ్డొస్తాయి. ఒక 2 వీలర్ బైక్ మీద అడ్జస్ట్ అయినంత ఈజీగా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో అడ్జస్ట్ అవ్వలేం. అయినా ఇద్దరు మాట్లాడుకోవడానికి ఫోన్లో అన్లిమిటెడ్ బ్యాలెన్స్ ఉన్నట్టు ఇద్దరు బ్రతకడానికి బ్యాంక్లో లిమిటెడ్ బ్యాలెన్స్ అయినా ఉండాలి. నా దగ్గర అది కూడా లేదు. అంటే ఏంటి? నువ్వు ఇలాగే డెలివరీ బాయ్ లాగానే ఉండిపోవాలనుకుంటున్నావా? నీకు లైఫ్లో గోల్స్ ఉన్నాయి, డైరెక్టర్ అవ్వవా? నాకు అవ్వాలనే ఉంది, కానీ అనుకున్నట్టు అవ్వకపోతే? నువ్వు అవుతావు, నాకు నీ పైన పూర్తిగా నమ్మకం ఉంది. మధు, ఒక డాక్టర్ అవ్వాలంటే కాలేజీలో అడ్మిషన్ రావాలి. ఒక 5 years కష్టపడితే వాడు డాక్టర్ అయిపోవచ్చు, కానీ డైరెక్టర్ అవ్వాలంటే అలా కాదు, అదృష్టం ఉండాలి. అది ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలియదు మధు. సరే, నువ్వు అనుకున్నట్టు నేను డైరెక్టర్ అవ్వకపోతే అప్పుడు ఏం చేస్తావు? ఐటీసీ కోయినూరు ఉంది కదా, దాని పక్కన దోశ బండి పెట్టి దోశలు వేసుకుందాం. నేనైతే నీతోనే ఉంటా, నిన్నే పెళ్లి చేసుకుంటా. ఫస్ట్ నెగిటివిటీ మొత్తం తీసేసి కెరియర్ పైన ఫోకస్ చేయి, ఓకేనా? నేను నీకు సపోర్ట్ చేస్తాను, కావాలంటే నేను కూడా జాబ్ చేస్తాను. చూడలేదు తెలుసా. మన లైఫ్ని హ్యాపీ చేయడానికి ఒకరు వచ్చినప్పుడు ఎవరైనా హ్యాపీగా ఉంటారు. ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. ఐస్ క్రీమా? సరే, నువ్వు ఎక్కడ వెయిట్ చేయి, నేను వెళ్ళి తీసుకొస్తా. ఓకే.
Sometimes right person are closer than you think. యూ జస్ట్ నీడ్ టు ఫైండ్ దమ్ Meet people you like. విత్ హ్యాపెన్ Download now and find your perfect date.